చీకటి పడటంతో ఆరాధ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అందరూ ఉన్నారు కానీ వదిన లేదేంటి? అయినా ఈ టైంలో వదిన ఎక్కడికి వెళ్ళింది? ఎవరిని కలవడానికి వెళ్ళింది? అని చెప్పేసైతే ఆలోచించుకుంటూ ఎలాగైనా సరే వదిన ఎక్కడికి వెళ్ళిందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ తన బెడ్ మీద వాళ్ళ ఇంట్లో పడుకుంటూ ఉంటాడు. పాప ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే ఏంటి పాప ఇంతగా ఏడుస్తుంది? ఎవరూ లేరా ఏంటి? అని చెప్పేసైతే అనుకుంటూ పాప కోసం వెతుక్కుంటూ ఉయ్యాల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పాప లేకపోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఉయ్యాలలో పాప లేదు, ఎక్కడ ఉంది మరి? పాప ఏడుపు వినిపిస్తుంది కానీ పాప కనిపించటం లేదేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారుగా వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ మళ్ళీ రూమ్లో ఉండటం చూసి అమ్మయ్య ఇక్కడే ఉందా, అయినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అయితే పాపని ఎత్తుకుంటూ బెదిరిస్తూ ఉంటాడు. మళ్ళీ లేదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదే, పాప బాగా ఏడుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ పాపని ఎత్తుకుంటూ ఏడుపును ఆపుతూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎంతకీ మళ్ళీ ఆ మాటలు వినిపించకపోవటంతో ఎక్కడికి వెళ్ళిపోయింది, బయటికి ఏమైనా వెళ్ళిందో ఏమో, ఒక్కసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అయితే బయటికి వెళ్తూ ఉంటాడు. ఎంతకీ కనిపించకపోవటంతో ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ పాపని వదిలేసి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.